ఫైనల్గా రొయ్యలు కూడా తీసుకొచ్చారు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఈరోజు అయితే సండే ఫ్రెండ్స్, ఈరోజు సండే, పాపకు స్కూల్ లేదు. అలాగే ఈరోజు ఏం కర్రీ వండాలా అని ఆలోచిస్తున్నాను. అలాగే చికెన్ తీసుకురమ్మన్నాను, ఓకే అన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కాల్ చేసి చికెన్ అయితే వద్దులే, రొయ్యలు తీసుకొస్తుంది, ఈరోజు రొయ్యల కర్రీ అయితే ఉండన్నారు. ఓకే చెప్పాను. అయితే ఇంకా రొయ్యలు అయితే తీసుకురాలేదు. ఆయన వచ్చేలాగా నేనైతే మసాలా గట్లా అన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను. ఉల్లిపాయలు అయితే మిక్సీ కొట్టేశాను, అలాగే అల్లం వెల్లుల్లి. ఇంకెలా వంట స్టార్ట్ చేశాను. రైస్ అయితే వచ్చాయి ఈరోజు. అంటే మేము రావేమో అనుకున్నాము, కొంచెం టైం అయింది కదా. అది కాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, అలాగే కోట దగ్గరికి వెళ్ళి తీసుకోవాలేమో అని అనుకున్నాము. కానీ సడన్గా వాడు వచ్చాడు. మేము ఇంకా మాట్లాడుకుంటున్నాం, వాడు వచ్చాడు. ఇంకా హడావిడిగా గ్యాస్ కట్టేసి ఇంకా రైస్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను. వెళ్ళి వచ్చేసరికి సిమ్లో పెట్టాను కదా, రైస్ అయితే ఉడికింది, అది బగారా అన్నం ఉడికిపోయింది. ఇంకా ఆయన అయితే రాలేదు, ఇంకా టైం పడుతుందేమో, టైం అయితే అయిపోతుంది. చూద్దాం. పాప అయితే ఇంకా కిందకి వెళ్ళి ఆడుకుంటుంది. ఈరోజు తనకు హాలిడే కదా, ఇంకా దాన్ని ఫ్రీడంగా వదిలేసాను. సో ఆయన వచ్చేలాగా అయితే మన మసాలా అన్నీ ప్రిపేర్ చేసేసుకుందాం. అది కాక ఆయనకి ఈరోజు డ్యూటీ కూడా ఉంది, వెళ్ళాల్సి ఉంది. సో టైం కూడా అయిపోతుంది. టైం వచ్చేసి 10:30 అయింది. ఇంకా ఆయన వచ్చేసరికి మసాలా గట్రా ప్రిపేర్ చేసేసుకుందామని ఇంకా అయితే మిక్సీ పట్టేశాను ఉల్లిపాయలు రొయ్యల కర్రీ కోసం అయితే. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే అందులో వేసుకొని ఓన్లీ నీస్ కర్రీలు అంటే వేస్తాను, అది అన్నమాట ఈరోజు. అలాగే దాంతో పాటు బగారా అన్నం చేద్దాం అనేసి బగారా అన్నం ముందు స్టార్ట్ చేసేస్తాను, లేదంటే ఎప్పుడు కర్రీ ఉండాక తర్వాత పెడతాను, టైం అవుతుంది కదా అనేసి ముందే స్టార్ట్ అయితే ముందే బగారా అన్నం అనేది ప్రిపేర్ చేసేస్తాను. ఎందుకంటే మనకి టైం లేదు, లేదంటే ఎప్పుడు లాస్ట్లో చేసేదాన్ని, కొంచెం వేడిగా ఉంటుంది కదా అనేసి. సో ముందే ప్రిపేర్ చేసేస్తాను. దానికోసం కూడా ఉల్లిపాయలు టమాటాలు అన్నీ చాప్ చేసేసుకున్నాను ఆల్రెడీ. అలాగే రైస్ కూడా నానబెట్టేసాను, బాస్మతి రైస్. సో అదన్నమాట. ముందైతే బగారా అన్నం చేద్దాం. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. ఫైనల్గా అయితే బగారా అన్నం కూడా అవుతుంది. అలాగే ఒక పక్క రైస్ కూడా పెట్టాను, ఇప్పుడే పెట్టానులేండి. ఫైనల్గా రొయ్యలు కూడా తీసుకొచ్చారు. రొయ్యలు అయితే పసుపు వేసి వేపుకుంటున్నాను, ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా, నీసు వాసన వస్తాయి. ముందు వేపుకుని తర్వాత ఏంటి మసాలా వేసుకుంటాను. జిత్తు పాప మా కూరగాయలు సర్దుకోండి. కూరగాయలు కొంచెం ఈరోజు తక్కువే తీసుకొచ్చారు. అలాగే ఇవి కూడా దానికి స్నాక్స్లా వేద్దామని బొప్పనికాయలు తీసుకొచ్చాం. నీట్గా రిల్సేసే కూరగాయలు బెండకాయలు తిను, బ్రెయిన్ పెరుగుతుంది అంట. స్కూల్కి రోజు బెండకాయలు వేయాలి, బుర్రపాప పని చేస్తుంది. పక్కన పెట్టు, కప్పేసి పప్పేసి చాలు అడిగి పెంచులు పెట్టి అక్కడ కాదు, కింద కింద పెట్టి. ఫైనల్ కూడా వంట కూడా ఇప్పుడే అయింది ఫ్రెండ్స్. ఇంకా అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేశాను, కారాలు పెట్టేద్దాం అనేసి. ఇంకా మా ఈవెంట్స్తో ఆడుకుంటున్నాను. మా టీవీ చూస్తున్నాడు అలాగా. ఇంకా మమ్మీకి బాక్స్ కూడా కట్టేసాను. ఇందులో అయితే రైస్ వేసాను, ఇందులో బగారా రైస్, ఇందులో
రొయ్యల కర్రీ అలాగే పెరుగు. ఇప్పుడైతే బాక్స్ కట్టేసి ఒక బ్యాగ్లో పెట్టేస్తాను. ఈ ఫుడ్ అయితే మొత్తం లాగించేసాము, అయిపోయింది. ఇంకా ఆయన కూడా వెళ్ళిపోయారు. సో రేపు లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నా. అయితే ఇప్పటి నుంచి ఏంటి అనుకుంటారేమో. సో టైం వచ్చేసి ఇప్పుడైతే 2 అయింది. వాడు పడుకున్నాడు కదా, వాడు పడుకునేటప్పుడు క్యారెట్ అనేది తురిమేసుకుందాం, రేపు బాక్స్లో పెట్టేసుకుంటే రేపు సింపుల్గా ఉంటుంది మనకి వంటకి. మళ్ళీ వాడు దుక్కు పెట్టేటప్పుడు మనం వంట చేస్తే బాగోదు కదా. ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ అందుబాటులో పెట్టేసుకుంటే సింపుల్గా వంట అనేది చేసేసుకోవచ్చు అని నేను ఇప్పుడైతే క్యారెట్ అనేది తురుముతున్నాను. ఆల్రెడీ పెట్టుకున్నానండి దగ్గరే. సో అదన్నమాట, ఇవన్నీ దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు తురిమేసుకుంటాను. టైం అయితే ఎంత పడుతుందేమో తెలీదు. ఇవి తురిమేసుకుని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే నాకు పని అంతా అయిపోయినట్టే. ఇంకా దేవుడి సామాన్లు పెండింగ్ ఉన్నాయి, అవి తోమేసుకుంటే రేపు అనేది దీపం పెట్టుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. సో అదన్నమాట. ఫైనల్గా అయితే క్యారెట్ తురిమేసుకొని ఒక బాక్స్లో అయితే వేసేసుకుంటున్నాను. రేపు సింపుల్గా ఉంటుంది, తీసుకొని వెంటనే తాలింపు వేసేయడమే. సో అదన్నమాట. ఇప్పుడైతే గ్యాస్ గట్లా శుభ్రం చేశాను. ఇప్పుడు ఇవన్నీ పేర్చాలి. ఫైనల్గా దేవుడి సామాన్లు కూడా తోమేసుకున్నాను. అలాగే ఇప్పుడైతే దేవుడి దగ్గర క్లాత్ అనేది మార్చేయాలి. జాకెట్ ముక్క వేసాను, అంటే కింద పడితే జిడ్ అయిపోతుందని ఫస్ట్ పేపర్ వేసి జాకెట్ ముక్క వేసాను. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసి దేవుడి సామాన్లు అనేది ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇంకే ఒకరోజు అయితే ఇవన్నీ క్లీన్ చేయాలి, ఇప్పుడైతే అవ్వదు. ఇవన్నీ తోమేసుకొని ఒకసారి క్లీన్ చేసి పేపర్ మార్చేసుకుంటే నీట్గా ఉంటుంది. వీలైతే ఈరోజే చేసేస్తాను, చూద్దాం. ఫైనల్గా అయితే దేవుడి గది కూడా సర్దేసుకున్నాను మొత్తానికి. ఇలా అయితే పేపర్ మార్చాను, ఎక్కడివి అక్కడ పెట్టేశాను. ఇవి నీట్గా సర్దాలి, అంటే పేపర్ ఒకటే మార్చాను. పేపర్ కింద పేపర్ వేసేసాను జిడ్డుగా ఉందని, ఎందుకంటే కొంచెం సర్దడానికి పని అవ్వలేదు. సో అందుకే ఇలా పెట్టాను. ఇవి రేపు మార్నింగ్ కానీ ఇలా సర్దుకుంటాను. సో అదన్నమాట. ఇప్పుడైతే జిత్తి పాప చపాతీ చేయమన్నదని తన కోసం అయితే చపాతీ చేశాను. ఇప్పుడు తనకి వేసేది తింటుంది, తినేస్తుంది వేసి అమ్మని. ఓకే, ఇది తిని వేస్తాను. అలాగే మార్నింగ్ అయితే కర్రీ అయితే ఉంది మా ఇద్దరికి. ఆ కర్రీ వేసుకొని అయితే రైస్ ఇవి పెట్టుకొని తినేస్తాము. ఈరోజు ఇది ఫ్రెండ్స్ బ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.